అందరూ ఆడిషన్ తీశారు. వేరే వాళ్ళు చేసేది చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, స్లాంగ్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. నాకు అంత ఫ్లో కూడా రాదు. యాక్చువల్గా ఆడికి వెళ్ళాక వాళ్ళు చెప్పేది చూసి నేను నేర్చుకున్నాను. అంటే ఇలా కూడా చెప్పొచ్చా, వాళ్ళు ఎక్కడ తగ్గి మాట్లాడుతున్నారు, ఎక్కడ కొంచెం పొడి పొడిగా వస్తుంది, మెయిన్ ఎస్పెషల్లీ ఏది వాళ్ళు ప్రెస్ చేసి మాట్లాడుతున్నారు అని కొంచెం అబ్జర్వ్ చేశాను. చేసి నేను కూడా అక్కడ అంటే నా సన్ క్యారెక్టర్లో ఒక బాబుని, జశ్వంత్ ఒక అబ్బాయిని పెట్టారు. ఇంకా ఒకటేమో చిన్న బాబుది, ఒకటేమో పెద్ద బాబు పెద్ద అయిన తర్వాత ఏంటంటే రెండు ఆడిషన్ ఇచ్చిన తర్వాత భయం, ఏమవుతుంది అని ఒకటి భయం అనమాట. సరే ఇంటికి వచ్చా. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మా పిల్లలిద్దరు యూఎస్లో ఉంటారు. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకంటే నన్ను పిలిచారు అన్న తర్వాతకి నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే అదొక మైనస్. కాబట్టి నేను ఎవరికి చెప్పలేను. నేను చేస్తానంటే ఎక్కువ మా చిన్నపిల్ల ఎక్కువ ఉంటుంది, అంటే ఓర్పుగా ఒక మదర్ లాగా ఉంటుంది. పెద్ద పిల్ల కొంచెం వర్క్ ఎక్కువ చేస్తుంది, అది మగవాళ్ళలాగా పని చేస్తుంది. ఆడపిల్ల కొంచెం, చిన్నపిల్ల నాకు కొంచెం కనెక్టింగ్ ఉంటుందంట. చిన్నోడ నాకు ఇట్లా సీన్ పేపర్ ఇచ్చారు, నేను నీకు పంపిస్తాను, నువ్వు దానికి తెలుగు సరిగ్గా రాదు, అంటే ఓ రానట్టేం కాదు, తెలుగు అమ్మాయి కాబట్టి బాగానే వస్తుంది, కానీ ఒత్తులు అవన్నీ తెలియదు అనమాట. నేను మాట్లాడేది నువ్వు విను, ఒకవేళ అంటే ఇంటా కొద్ది తను కూడా అలవాటు అవుతుంది కదా. అలా ఆ పాపకి ఒక 10-15 సార్లు చెప్పాను, బాగుంది మమ్మీ, నాకైతే స్లాంగ్ అవునో కాదో తెలియదు, కానీ నువ్వు మాట్లాడేది మాత్రం నాకు అర్థం కావట్లేదు అని. సరే నీకు అర్థం కాకపోతే నాకు కావాలి, అర్థం అయితే తెలుగు అవుతుంది, అర్థం కాకపోతేనే చిత్తూరు స్లాంగ్ అవుతుందని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక వెళ్ళాను, చేశాను. హ్యాపీగా చేసి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేద్దామా అని అనుకుంటారా, మెసేజ్ పెడదామా ఏమనుకుంటారు. సుకుమార్ సార్కి నాకు నెంబర్ ఉంది, కానీ నేను ఎప్పుడు ఫోన్ మెసేజ్ ఏం చేయలేదు, నాకు అంత ధైర్యం సరిపోలేదు కూడా. అక్కడే ఏడీస్ ఉంటారు కదా. సరే ఏమేమి సార్ అంటే ఇంకా సార్ చూడలేదమ్మా, చూసిన తర్వాత చెప్తారు. ఒక 2 సార్లు అడిగాను, 3ఓసారికి సిగ్గు అనిపించింది, వద్దు ఎందుకు, అయితే అవుతుంది లేతే లేదు, ఇన్నిసార్లు బాగుండదు. తర్వాత వంగ 6 months దాటిపోయింది. అప్పుడు ఒక మంచి రోజు, ఒక ఫైన్ డే, ఒక ఫైన్ టైం, నా టైం స్టార్ట్ ఫోన్ వచ్చింది ఈవినింగ్ 7 ఆ టైంలో. మ్యామ్ ఇట్లా మైత్రి మూవీస్ నుంచి సాంగ్స్, మీకు ఏమైనా మూవీస్ ఉన్నాయా, డేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి ధనుష్ గారు. సార్ అన్నీ ఫ్రీ సార్, మొత్తం ఫ్రీ సార్, ఏం లేవు సార్, అన్నీ ఫ్రీ సార్. సరే CEO కాల్ చేస్తారమ్మా మైత్రి మూవీస్ నుంచి, పేమెంట్ మాట్లాడతారు. సరే సార్. ఆ సార్ ఫోన్ చేసేవారికి మళ్ళీ 15 రోజులు వెయిటింగ్. మీకు తెలుసు కదా, మామూలుగా ఏదైనా బేర్ చేయగలుగుతున్న మెంటల్ టెన్షన్ ఒకటి బేర్ చేయాలని చూడండి, అది అసలు కనపడని టార్చర్ అన్నమాట లోపల ఇన్సైడ్. మంచి టైంలో ఫోన్ చేశారు, కొంచెం పేమెంట్ చూడండి, మనకి ఫర్దర్గా నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి, ఇది కాదు కదా అన్నారు. నేను వాస్తవం చెప్తున్నాను, దానికి డబ్బులు ఇవ్వకపోయినా చేసేదాన్ని. పేమెంట్ అయితే మీకు తక్కువే వచ్చిందా? అంటే ఓ అని కాదు, అలా అని తక్కువ అని కాదు, బాగానే ఇచ్చారు. పేమెంట్ మాత్రానికి వాళ్ళు ఎంత ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ విషయం, నా మైండ్లో ఉన్నది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు. సరే మాట్లాడారు. ఇంకా వాసన చెప్పాలంటే నాకు చెప్పిన దానికంటే కూడా ఎక్కువే ఇచ్చారు వాళ్ళు. నాకు నేనే షాక్ అయ్యా, నాకు పేమెంట్ ఇచ్చినప్పుడు. అదే నేను ఇంత కదా మాట్లాడింది, వీళ్ళు ఇంత ఇచ్చారు ఏందా, ఒకవేళ పొరపాటున డేస్ ఏమైనా ఎక్కువ వేసుకున్నాను కదా, కానీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే పేమెంట్ ఎక్కువ ఇచ్చారు. ఓకే వీళ్ళు ఇంత అనుకున్నారు అనమాట, హ్యాపీ, చాలా హ్యాపీ. సో ఇప్పుడు మీ మైండ్లో వాయిస్ తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా పెద్ద సినిమాకి ఆఫర్ వచ్చేవాళ్ళు ఇప్పుడు పేమెంట్ ల్యాపేం చేస్తారులే అనుకుంటారు. ఎక్కువ పేమెంట్కి అయితే నేను ఇదవనండి, కానీ మరీ తక్కువ చెప్పినా కూడా నేను చెయ్యను, ఎందుకంటే నేను కూడా బతకాలి కదా, మరీ అయ్యా అట్లా అడుకోలేం కదా. చెప్పారా అంటే మీకు స్టార్టింగ్ బన్నీ గారితో సినిమా, ఇది పుష్ప సినిమాకి తీసుకుంటున్నామని చెప్పారా? చెప్పారు. అంటే మీకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ హ్యాపీనెస్ని ఎవరితో షేర్ చేసుకున్నారు, ఎలా అనిపించింది? ఇంకెవరైనా మా పిల్లలేనండి, ఏదైనా పిల్లలతోనేనండి. మళ్ళీ మా పెద్దక్కతో మాట్లాడాను, మా రెండో అక్కతో మాట్లాడాను, ఇట్లా అని చెప్పి. వాళ్ళు కూడా ఇంకా అసలు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేటప్పుడు అయితే అమ్మా నాన్న ఉంటే చెప్పుకునేవాళ్ళు, ఆప్షన్ లేదు. ఇంకా మా అత్తయ్యకి అంతగా తెలియదు ఫస్ట్ సినిమాలో అంత గురించి. మా మావయ్య లేరు, మా మావయ్య కొంచెం సాంగ్స్ పాడతారు, పాత సాంగ్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా అనమాట, ఆయన లేరు. మా హస్బెండ్ కూడా అంతగా తెలియదు, అవునా సూపర్ అనరా అంత తెలియదు. ఇంకెమ్మటే మా పెద్దక్కకి చెప్పాను, అక్క ఇట్లా రెండో అక్కకి చెప్పాను. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్, లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో ఒకటే టెన్షన్ అనమాట.
ఇంకా నేను మా రెండో అక్కకి ఎర్లీగా ఎవరికి ఫోన్ చేయను. ఎర్లీగా ఎవరు ఫోన్ చేసినా భయపడతారు, ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తాను, ఒక టెన్షన్ వచ్చేస్తుంది, నిద్ర లేవని మీకు ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందంటే ఏంది ఎప్పుడు చేయను ఎందుకు చేశారని మాకెమ్మటి టెన్షన్ పడి ఏమైందని చెప్పి అడిగింది. మా పెద్ద అక్కకి ఫోన్ చేస్తే దాన్ని లిఫ్ట్ చేయలేదు. రెండో అక్కకి ఫోన్ చేస్తే ఏంటంటే ఇట్లా నేను షూటింగ్కి వెళ్తున్నా, నాకు వస్తే భయంగా ఉండిందంటే ఎందుకు భయం, ఏం భయం లేదు, వెళ్ళు జాగ్రత్తగా చేయని చెప్పాను. తర్వాత నేను బాసరా టెంపుల్ అయ్యగారు నాకు బాగా తెలుసు అనమాట. దీక్షితులు గారు మదన్ దీక్షిత్ అనమాట. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేస్తే నాకు బాగా తెలుసు అనమాట. గురువుగారు ఇట్లా నాకు నేను షూటింగ్కి వెళ్తున్నానండి, కొంచెం నా పేరు మీద వాళ్ళ పూజ చేయండి అని చెప్పి ఆయన వెళ్ళి ఆ రోజు పూజ చేసి అమ్మవారిని, సరస్వతీదేవి బాసరా తెలుసు కదా, అమ్మవారిని వీడియో చూపించి ఏం కాదు అంత మంచి జరుగుతుంది, అదొక ధైర్యం బాబా అంతే. అంటే మీకు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్నీ కూడా బన్నీ గారితో కాంబినేషన్ సీన్స్. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను అల్లు అర్జున్ దగ్గర నుంచి. ఒక్కొక్కరి దగ్గర నుంచి నేను మోస్ట్లీ మాట్లాడే విషయాలు కానీ చేసే విషయాలు కానీ నాకు మంచి మాత్రం నాకు ఎంత అవసరం అంత తీసుకుంటాను, మిగిలింది వదిలేస్తాను. కానీ నాకు అక్కడ ఆ లొకేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఈవెన్ చాలా ఈజీగా చేస్తున్నారు బన్నీ సార్, యాక్టింగ్ అన్నది చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చేస్తున్నారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ, అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు. సుకుమార్ సార్ పెట్టారంటే ఊరికే పెట్టారు కదా, అసలు జీవించేస్తున్నాడు, యాక్టింగ్ కూడా కాదు అక్కడ యాక్ట్ చేస్తున్నట్టుగా ఏమి అనిపించదు. సార్ని చూసిన తర్వాతే నేను కూడా అలా తయారయ్యాను. అక్కడ యాక్ట్ చేసే పని లేదు, ఒక్కటే ఒక భయపడేది ఏంటంటే ఒక స్లాంగ్ ఒకటే భయపడేదాన్ని ఏమైనా అయితే. సుకుమార్ సార్ ఒక భరోసా ఇచ్చారు నాకు, స్లాంగ్ ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు ఫస్ట్ డైలాగ్ కంప్లీట్ చేస్తే నాకు ఎమోషనల్ ఇంపార్టెంట్, డబ్బింగ్లో నేను చూసుకుంటాను. అలా క్యారీ చేశాను. హాస్పిటల్ సీన్స్ అయితే ఉత్త ప్లెయిన్గా చెప్పేశాను. నాకు ఆయనకి సార్కి చాలా ఎమోషనల్ అవసరం ఉండింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా వచ్చి నాకు స్లాంగ్ చెప్పబోతే సార్ చెప్పారు, తను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు, తన నాకు ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇంపార్టెంట్, డబ్బింగ్లో చూసుకుందాము, దాన్ని అసలు తనకు డైలాగ్ కదా ఒక పొల్లు కూడా చెప్పొద్దు, తను ఎలా చెప్పాలనుకుంటుందో అలాగే చెప్పనివ్వు, నాకు కంటెంట్ ఇంపార్టెంట్, అక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ కూడా నాకు అవసరం లేదు, సార్ ఇలాగే చెప్పారు. అలాగే చెప్పేసి బన్నీ గారితో మీరు చేస్తున్నప్పుడు కానీ ఆఫ్ కెమెరా డిస్కషన్స్ చేసుకునే వల్ల దీని గురించి అయినా మాట్లాడటం కానీ మీ గురించి అయినా మాట్లాడారా? మాట్లాడతారు మామూలుగా, ఎక్కడ ఏంటి అని అడిగారు, అయితే చెప్పాను. మీకు ఎంత ఏజ్ అని అడిగారు, ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఇదే అడిగారు, మీకు ఎంత ఏజ్ అని అడిగారు. సార్ ఇట్లా అది కూడా ఎక్కడైనా మా అబ్బాయి కారు కొన్నారు కదా, కారు కొన్నప్పుడు కార్లో ఎక్కించుకొని వెళ్తాడు కదా నన్ను, ఆ వెళ్ళే మూమెంట్లోనే ఆ వెహికల్ని అడిగాడు, అమ్మ మీకు ఎంత ఏజ్ అని అడిగాడు. షాక్, నేను ఏంది ఇట్లా అడిగాడు అబ్బా అనుకోని. సార్ అన్న అది మీకు ఎంత ఏజ్ అని అడుగుతున్నానమ్మా, టెన్షన్ పడవాకంటే. సార్ నాకు 42 అన్నారు. సార్ నాకు 42 years. 42నా? ఎంతమంది పిల్లలు అన్నారు. సరే 2 అమ్మాయిలు సార్. వాళ్ళేం చదువుకుంటున్నారు సార్? 2 జాబ్. ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్క డైలాగ్కి చేంజ్ అనమాట. జాబ్ చేస్తున్నారా? పెళ్ళి ఎప్పుడైందమ్మా నీకు? 14 years అట్లా. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? ఇట్లా సాంగ్స్ ఇంతలోనే సుకుమార్ సార్ వచ్చారు. అప్పుడు అయిపోయింది, ఆ షార్ట్ అయిపోయింది. అదే షార్టు సుకుమార్ సార్ మన బన్నీ సార్ చూసినా ఇదే గుర్తుకు రావాలన్నమాట. ఇదే మళ్ళీ రిపీట్ అడిగాడు, అమ్మ షూర్ అమ్మ నాకు నీకు ఎంత డిఫరెన్స్ తెలుసా? 2 సంవత్సరాల తేడా. 2 సంవత్సరాల తేడా. ఓకే, బన్నీ గారికి 40. అంటే అవునా సార్, ఏం మాట్లాడతాము, పెద్ద అతను అంటే వయసులో పెద్దోడు కాకపోయినా ఆయన అనుభవంలో పెద్దోడు నాకంటే ఇండస్ట్రీలో, ఏం మాట్లాడతాము సార్. ఓకే 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 అని చెప్పేసి అదే ఆయన తలుచుకొని నవ్వుతున్నాడు, నాకు ఇలా చూస్తాడు నవ్వుతాడు. ఆయన మరి ఎందుకలా అనిపించిందో తెలియదు. తర్వాత సుకుమార్, డార్లింగ్ నీకు విషయం తెలుసా, మా అమ్మకి నాకు 2 సంవత్సరాలే చెబుతాడు. అవునయ్యా అవును, అయితే ఏం చేయమంటావు, నా వయసు చెప్పమంటావా అంటాడు సుకుమార్ సార్ వచ్చి.
సుకుమార్ సార్ వైపు చెప్పేస్తాడు. ఆ లొకేషన్ అంతా సందడి అంతా ఎక్కువ మా డిస్కషన్ మా ఏజ్ ఇది. తర్వాత ఇంకా ఆ షార్ట్లోకి వచ్చేటప్పటికల్లా సీన్స్ బిందెత్తుకుని ఇట్లా నన్ను ఏంద్రా ఏంద్రా ఓ అని సౌండ్ చేస్తా ఉండా, ఈ రోడ్డు అన్న నీ అమ్మగా జాగ్రత్త అనుకుంటున్నావా, దించి రాదా దించి నా కొడుక ఏనా బట్టరా నువ్వు అంటే, నేనా బట్టనే అంటే, ఓరు పుష్ప నువ్వారా ఏందిరా దెబ్బలు ఏంది గింత దెబ్బలు తగ్గుతాయి, ఒంటి మీద జరిగిన గిన్నె చిన్న దెబ్బలు కనిపిస్తుండే కానీ ఇంత పెద్ద కారు కనిపించడం లేదే ఏందే ఊరు అని చెప్పేసి అక్కడ అలా ఎత్తుకునే సీన్ అసలు అక్కడ చాలా పెద్ద డైలాగ్ అక్కడ మామూలుగా ప్రతి షార్ట్కి కట్ అవుతూనే ఉంటుంది, ట్రిమ్ చేస్తూనే ఉంటారు డైలాగ్ని. ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ దానికి ఇంకోటి చెప్తారు, ఇంకో దానికి ఇంకోటి చెప్తారు. వాళ్ళకి ఎంత కావాలో అంతే ఫైనల్గా వస్తుంది, ఎంత వచ్చింది ఎంత వస్తుంది ఆఖరికి. అలా తర్వాత అక్కడ ఎక్కువ అయినాయి నాకు టేక్లు మామూలుగా అయ్యేసరికి ఫస్ట్ రిలాక్స్ అవ్వు నువ్వు. అది రిలాక్స్ అంటే ఎండండి, బాగా ఎండ, కింద చెప్పులు లేవు, అడవి, అది విలేజ్, బాగా విలేజ్, అసలు బగ మంట అనమాట కార్లు. అది మళ్ళీ కొత్త వెహికల్, ఒకసారి ఏమో స్టక్ అయిపోద్ది డోరు, దానివల్ల 1 more కెమెరా టెక్నికల్ డిపార్ట్మెంట్ వల్ల లేదా ఏదేదో అట్లా ఫైనల్గా ఆ టేక్ అయ్యేటప్పుడు ఎక్కువ డిస్కషన్ ఉంటుంది మాకు. ఏదన్నా సీన్ జరుగుతుంది అంటే ముందు ఆ సీన్లో ఎవరెవరు ఉన్నారో చూస్తారు. ఆ సీన్ అక్కడ ఒకటి 2-3 సార్లు రిహార్సల్ అవుతుంది. అయిన తర్వాత అప్పటికి అక్కడ మళ్ళీ షార్ట్లో పోయినాక మళ్ళీ ట్రిమ్ వస్తుంది. దాని అప్పటికప్పుడు ఏది బాగుంటే అది చేసేస్తారు, అక్కడ చెప్పేస్తారు చేసేస్తారు, అట్లా పోతుంది. సో మీకు ఫుల్ లెంత్ రోల్ పట్టడం ఒకటి, అల్లు అర్జున్ గారికి మదర్ రోల్ పట్టడం ఒకటి, ప్లస్ పాన్ ఇండియా ఫిలిం ఎలా అనిపిస్తుంది? డబల్ ధమాకా, త్రిబుల్ ధమాకా బాగుంది సార్. ఇంకా చెప్పడానికి ఏముంది, చాలా సంతోషంగా ఉండింది ఫస్ట్ కడుపులో. నేను బాహుబలి టైంలోనే ఆ ఒక్క సినిమా నాకు 100 సినిమాలతో సమానము అనుకున్నాం. అప్పుడు చాలామంది ఆర్టిస్టులు చాలా సినిమాలు చేశారు, చాలా మంచి రోల్ చేశారు, చాలా పెద్ద పేరు ఉండింది. వాళ్ళకన్నా నా ముఖం ఎక్కువ తెలిసిపోయింది అందరికి బాహుబలిలో. ఇట్లా తీసి ఇట్లా ఇసిరేస్తే అదేదో రిటర్న్ వచ్చేసి పైకి ఎగిరినట్టు ఎగిరింది నా ముఖం, అక్కడ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా పుష్ప అయితే ఇంకా చెప్పేదే లేదు. మొన్న ఒక కాంప్లిమెంట్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది, ఇన్స్టాలో వచ్చింది. రఘువరన్ బీటెక్లో మదర్ రోల్ ఒకటి నచ్చిందమ్మా, ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్ మామూలుగా. తర్వాత పుష్పలో ఒక మంచి మదర్ కనిపించింది అన్నారు. అట్లాంటి చాలు నాకు కోట్లు ఇచ్చినట్లు లెక్క. బాహుబలి టైం ఎలా అనిపించింది అంటే, నాకు తెలిసి వాళ్ళందరితో పాటు మీకు కూడా ఒక మంచి నేమ్ వచ్చింది, రికగ్నైజ్డ్. ఆ ఫేస్ చూడంగానే గుర్తుపట్టేలాగే ప్రతి ఎలివేషన్ సీన్ ఫస్ట్ మీ ఫేస్ అట్లా వచ్చేది. సో అది ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాహుబలి కూడా అది చెప్పడానికి వీల్లేదండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పి మర్చిపోయినా, డబ్బింగ్కి వెళ్ళాను నేను. ఈ పుష్ప డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజమౌళి సారు, ఈ అన్నపూర్ణ స్టూడియోస్ డబ్బింగ్ జరిగింది. రాజమౌళి సారు, నేను లోపలికి వెళ్ళేటప్పుడు సార్ వెళ్తున్నారు, ఓకే తర్వాత మీట్ అవ్వచ్చులే అనుకున్నాను. తర్వాత టిఫిన్ బ్రేక్లో వెళ్తా ఉంటే వల్లి మ్యామ్ కనిపించారు. వల్లి మ్యామ్ గుర్తుపెట్టారు బాగానే, ఓకే ఎలా అమ్మాయి ఏంటి ఎలా ఉన్నావు అంతా అడిగారు. తర్వాత రమా మ్యామ్ అదే రోజు కనిపించారు. రమా మ్యామ్ అసలు అని గుర్తుపట్టారు, నేను చాలా సన్నమైపోయాను, బాహుబలి అప్పటికి ఇప్పటికి చాలా సన్నమైపోయాను. అప్పుడు పక్కన మన సినిమా మీరా అది అని చెప్పి, ఇంకా కార్తికేయన్ సార్ అయితే దూరం నుంచే గుర్తుపట్టేశారు. వచ్చేసారు, అమ్మ ఎలా ఉన్నావు దగ్గరికి వచ్చేసారు, బాగున్నారా సార్ ఎలా ఉన్నారు, ఏం లేదు సార్ మూవీ చేశాను ఇట్లా మదర్ అంటే సూపర్ అని, ఆల్ ది బెస్ట్ అని, థ్యాంక్ యూ సార్ అని. వీళ్ళందరూ కలిసారు ఒక బ్లెసెస్ టైప్లో. నాకు ఈ పుష్ప డబ్బింగ్ టైంలోనే వీళ్ళందరూ కనపడ్డారు, మాట్లాడారు. సో అప్పుడు ప్రభాస్ గారితో వర్క్ చేయడం అది ఎలా అనిపించింది? ప్రభాస్ గారిని సెట్స్లో చూసినప్పుడు అదొక పెద్ద, మీకు చెప్పడానికి ఏముందండి, ప్రభాస్ సార్ కూడా అసలు మామూలుగా చెప్పడానికి వీలుందా? అసలు అతను వచ్చేటప్పుడు మేమందరం ముసలం అయిపోయి ఉంటాము, కొడుకు వస్తున్నాడు, ఆ అబ్బాయిని ఇలా పట్టుకోవాలి, ప్రభాస్ గారిని ఇలా పట్టుకోవాలి, అందరు మగవాళ్ళు చుట్టూ జనాలు తోస్తూ ఉంటారు. రాజమౌళి సార్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు లేడీస్ విషయంలో. అప్పటికి నాకు 2 చక్కలెక్కిచ్చారు
ప్రభాస్ సార్ చాలా హైట్, నేను ఆయనకు అసలు కొంచెమే ఉంటాను మామూలుగా పక్క నిలబడితే. అలాంటి 3 చెక్కలు వేసేసి ఆ చెక్కల మీద నిల్చోబెట్టేసి ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే పెట్టారు తొయ్యకుండా. ఆయన పాపం వాళ్ళని కూడా తొత్తే నా మీద పడ్డాము. అదొకటి. ఆ ప్రభాస్ సార్ గ్రేట్ అండి బాబు. ఎంత మా దగ్గరలో ఇంత డిస్టెన్స్లోనే ఉంటారు, బాగా మాట్లాడతారు. ఒక సపరేట్గా ఉండడం, సపరేట్గా. నేను చేసిన పెద్ద యాక్ట్రెస్ అంటే మన ప్రభాస్ సారు, బన్నీ గారు. రామ్ చరణ్ గారితో చేశాను, బ్రూస్లీ చేశాను. అవి అంటే అట్లా వచ్చి ఇట్లా పోయే క్యారెక్టర్లు కొంచెం రికగ్నైజ్ అయ్యింది. ఏంటో దేవుడు ఏందో పెద్ద లడ్డు ఇచ్చిండు, తిరుపతి లడ్డు లాగా ఇచ్చిండు నాకు ఒకటి. బాహుబలి ఒకటి, పుష్ప ఒకటి. మరి పుష్ప పార్ట్ 2లో కూడా మీ రోల్ ఉంది. సో ఏమన్నా కొంచెం స్టోరీ ఏమన్నా తెలుసు? లేదు. మీకు కంప్లీట్గా ఫస్ట్ మీ క్యారెక్టర్ ఒకటే చెప్తారా, మొత్తం స్టోరీ చెప్పి? నాకు స్టోరీ ఏం తెలియదు సార్, అసలు నాకు స్టోరీ ఏం తెలియదు. నాకు ఇందాక కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ముందే ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్, నువ్వు నీ కొడుకుతో ఇలా ఉండాలి, అది ఇది నాకు అసలు ఏమీ తెలియదండి. జీరోతో పోతాను లొకేషన్లోకి, జీరోతో పోయి ఆడికి వెళ్తాను. అప్పటికప్పుడు ఆ రోజు సీన్ పేపర్ కూడా ముందు ఇవ్వరు మాకు. అక్కడ ఎంత సీన్ పేపర్ ఉన్నా మళ్ళీ ఫైనల్గా సార్ వచ్చిన తర్వాత చెప్తేనే మాకు సీను అక్కడ మారిపోతుంది. కాబట్టి మాకు అసలు ఏం తెలియదు. ఆ రోజు ఎలా ఉండాలన్నది మాత్రమే 3 చెప్తారు మాకు, అంతే. నేను అసలు షాక్ అయిన విషయం ఏంటంటే, అసలు ఇది సుకుమార్ సార్ కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మేమందరం ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మేము కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం చూసావా, అసలు అప్పుడు నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అప్పటి నాకు అసలు ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. పెళ్లి చూపులకు వెళ్తున్నా అంతే, అంతవరకు నాకు ఏం తెలియదు. కానీ నా అదృష్టం ఏంటంటే మొల్లేటి వాళ్ళ అని చెప్పేసి ఒక పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు చెప్తారు సావా, అప్పుడు నా కొడుకుని చూస్తుంది సార్. నేను అనుకోకుండా చూసాను నా కొడుకుని, కానీ నా క్యారెక్టరైజేషన్ గురించి అప్పుడు తెలియదు తెలుసా అండి. నేను షాక్ అయ్యే సినిమాస్తున్నాడు, అమ్మా ఒకవేళ నేను కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళినట్టయితే ఏమయ్యేదా అనుకున్నాను. కానీ అది అక్కడ నాకు హెల్ప్ అయింది. ఆ సీన్ ఒకటి. తర్వాత మీరు మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు చూడటానికి ప్రయత్నిస్తుంటారు కదా, ఆ సీన్ ఒకటి న్యాచురల్ గా అనిపించింది. చాలా దెబ్బలు, న్యాచురల్ కాదు, న్యాచురల్ గానే దెబ్బలు కూడా తగిలినాయి గట్టిగా లోపల, కనపడని దెబ్బలు. సార్ అసలు కాంప్రమైజ్ అవ్వడగా, సుకుమార్ సార్ ఇలా ఉంటాడు కెమెరా ముందు, అసలు రావాలా అవుట్పుట్ అనుకుంటారు. అంటారు జాగ్రత్త చెయ్యి అని చెప్తారు, కానీ సార్కి అయితే రావాలి ఏదైతే అనుకున్నారు. మాకు వచ్చింది చిన్న అవకాశం సార్, ఎక్కడో దెబ్బలు తగులుతాయి, కాలు ఇరిగి చేతులు ఇరిగినా సరే ఇండస్ట్రీకి వచ్చాం కదండి, అన్నం పెడుతుంది కదా, కాబట్టి అస్సలు వెనకడిగేయను సరే. ఏ లైఫ్లో ఏ క్యారెక్టర్, ఒక పిచ్చిదాని క్యారెక్టర్ వచ్చినా సరే నాకు చేతనైనంత వరకు నేను పర్ఫెక్ట్ చేస్తాను సార్. సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 10 years అవుతుందండి. 10 years. 10 yearsలో ఎప్పుడు అంటే మీకు చిన్న రోల్స్ పట్టము, ఎందుకులే గివప్ ఇచ్చేద్దాం, వేరే బిజినెస్ చేసుకోవడము, లేదంటే ఇంకేమైనా పని చేసుకుని అనిపించలేదు? తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను ఒకనొక టైంలో. ఏంటోనండి, ముఖం మీద మేకప్ వేసుకున్నాక వెళ్ళాలనిపిస్తుంది, కానీ మళ్ళీ లాగుతూ ఉంటుంది నీకు, ఏం చేస్తాం వెళ్తే అని చెప్పి. బట్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూశానండి ధనుష్ గారు, చాలా చూశాను. మంచి ఉండింది, చెడు ఉండింది. ఇక్కడ దాకా వచ్చాము మనం. ఏది నేను ఇట్లా కూర్చొని రాని వారిలాగా ఉండిందేమి లేదు. అందరు ఎలా పడ్డారో అంతకు మించే పడ్డాను. హైదరాబాదులో తెలుసు కదా ఎలా ఉంటారు ఏంటి, పిల్లలు, చదువులు, షూటింగ్లు, టైంకి వెళ్ళడము, టైంకి రావడము, ఈ కష్టాన్ని ఎవరు చూడట్లేదండి. ఈ కష్టాన్ని తప్ప మిగిలిన అన్ని ఏళ్ళైతే చూపిస్తారు. ఫైనాన్షియల్గా ఎలా ఉండేది? ఫైనాన్షియల్గా అంటే మీకు తెలుసు, పల్లెటూరులో ఉంటే ఒక మాదిరి ఖర్చు ఉంటుంది, సిటీకి వస్తే ఇంకో మాదిరి ఖర్చు ఉంటుంది. నేను బ్యూటిషియన్ కాబట్టి నేను బ్యూటిషియన్ వర్క్ కూడా చేశాను. తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నాం. ఫస్ట్ విలాసాలకు ఎప్పుడు వెళ్ళలేదు, బయటకి ఎక్కడికి పోను,
నా పిల్లలు, నేను, నా ఫ్యామిలీ. మాది బాగా హైఫై ఫ్యామిలీ కాదు. ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, ఇంత జోవియల్గా ఉండొచ్చు, ఇలా ఏం లేదు. ఓకే. మన దాంట్లో ప్రస్తుతానికి ఒక మంచి ఇల్లు కట్టుకుని అంతేనండి. అంతా పైవాడు చూస్తూ ఉంటాడు. ఎవరికి మనం ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మనం చేసే ప్రతి ఒక్క పనికి ఒకడు ఉంటాడు, మనం పుట్టించినోడు. ఇది ఒకటి ఉంటుంది. దీనికి తెలుసు మనం కరెక్ట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావా అనే విషయం. మనం దీనికి ఆన్సర్ చేయగలిగితే ప్రపంచాన్ని గెలిచినట్టే. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి. ఈ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది యాక్టింగ్లోకి రావాలి అని? ఏమోనండి, పిచ్చి కాకపోతే ఏంటి చెప్పండి. మా ఇళ్ళల్లో ఎవరికి లేదు, నాకు మాత్రమే వచ్చింది పిచ్చి. అంటే ఆ పిచ్చి రావడానికి ఏదో కారణం ఉంటుంది కదా. వాళ్ళ చిరంజీవి గారు యాక్టింగ్ చూసో, శ్రీదేవి గారు యాక్టింగ్ చూసో. నాకు బాగా పిచ్చి శ్రీదేవి అంటే. అప్పుడు ఇష్టమనే కానీ అసలు ఏ వే లేదు నేను రావడానికి, ఇండస్ట్రీకి రావడానికి. ఎవరు లేరు బేసిక్గా సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ అని కాదు, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం మా ఊరు వెళ్ళాలి అంటే ఒక రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు తెలిసి ఉండాలి కనీసము. ఆ రోడ్డు కూడా తెలియనప్పుడు మనం ఎలా వెళ్ళగలుగుతాము? అసలు తెలియదు. మరి తెలియకుండా ఫస్ట్ సినిమా ఎలా చేశారు? నేను చిన్నప్పటి నుంచి ఇష్టం అంతే. సినిమాలో బాగా పోయేదాన్ని, అంతా బాగానే ఉండింది. కానీ పిల్లలు ఒక చోట పుట్టాను, పుట్టిన ప్లేస్లో ఎఫెక్షన్ లేదు నాకు. అంటే ఆ ఫ్యామిలీతో, అమ్మకి నాన్నకి ఒంట్లో బాగాలేక వాళ్ళు హాస్పిటల్లో సర్జరీస్ అయ్యి హాస్పిటల్లో ఉంటే తినడానికి కూడా లేదు. అంటే మాకు పెద్దక్క పాపం, మా అక్కకి నాకు 8 సంవత్సరాల తేడా. నాకు 4th ఇయర్ 5th ఇయర్ నాకు బాగా గుర్తండి. జుట్టు దువ్వే వాళ్ళు లేరు. ఎలా అంటారే, స్లమ్ డాగ్ మిలీనియన్లో ఒక చెత్తల ఒక స్లమ్లో ఉంటారు కదా గర్ల్స్, నాకు గుర్తు. ఇది ఎలా వేసుకున్నా పర్వాలేదు నాకు. అలా ఎలా ఉంటారు, ఇట్లా చీమిడి కారి ఇట్లా ఏడ్చి. మా అక్కలే తెలుసు, మా అక్కలే ప్రత్యక్ష సాక్ష్యం, ఇంకా వేరే కదా, మా ఇంటి ముందు వాళ్ళు. ఇట్లా ఇట్లా జిడ్డుగా ఉండి హెయిర్ దువ్వే వాళ్ళక మొక్క అంటారు కదా, తిరుపతి మొక్క అంటుంది సారా, ఇట్లా ఉండలు కట్టి ఇట్లా వచ్చి ఇట్లా పేలు పడి నాకు అక్కడి నుంచి కొడితే మా తేలింట్లో పడ్డా. ఇదంతా ఒక లెవెల్ అయితే అక్కడ అంతా వ్యవసాయం, భయంకరమైన వ్యవసాయము, గేదెలు అంతా. అదంతా అయిపోయి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్, పిల్లల చదువు, అదంతా హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చేసి నాకు హైదరాబాద్ వచ్చాను. ఒక పేన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది హైదరాబాద్ వచ్చాక. నాకు అర్థం కాలేదు, విలేజ్లో ఉండొచ్చింది దాన్ని, సిటీ వచ్చాక ఎలా ఉండాలి. మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, ఇట్లా మాస్క్ వేసుకొని మాట్లాడతారు, ట్రాన్స్పరెంట్గా మాట్లాడట్లేదు. నాకు వాళ్ళు మాట్లాడేది నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా కనుక్కోనంత మెంటల్ దాన్ని నేను, నాకు తెలియదు అసలు. ఇలా మాట్లాడతారు, మనం అటు పక్కకే కానీ ఇంకో రకంగా మాట్లాడతారు. ఇలా నేను అనుకున్నాను ఇదేంటి పరిస్థితి అని. ఒక సీరియల్లో అయితే నన్ను అసలు రిజెక్ట్ చేశారు తెలుసా. నాకు యాక్టింగ్ రాదండి. ఒక సీరియల్ నుంచి నిర్దాక్షిణంగా తీసేస్తారు, చేయలేకపోతున్నాను. వేరే వాళ్ళని పెట్టుకున్నారు రీప్లేస్మెంట్. ఎక్కడ తంతారో మళ్ళీ అక్కడే మళ్ళీ నిలబడాలన్నది నేను అనుకుంటాను. ఒక ఆర్టిస్ట్ అయితే అసలు కొన్ని ఉన్నాయండి, చెప్పలేం. కానీ వాళ్ళకి తెలుస్తుంది నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే మేమేమన్నాం ఏమని అన్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిస్తే చాలు, తెలవాల్సిన అవసరం కూడా లేదు అనుకోండి. ఓకే, ఎవరు ఏంటి ఈ అమ్మ ఇది భలేగా వచ్చింది అని అనుకోవాలి. చాలు, అదొకటి చాలు నాకు. అవును, మనం మాట్లాడకపోయినా మన సక్సెస్ మాట్లాడితే సరిపోతుంది, చాలండి. ఇంతకంటే ఏం కావాలో భగవంతుడు గట్టిగా ఇచ్చాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిండు. పాన్ ఇండియా లెవెల్లో ఇచ్చారు ఆయన. మామూలు తెలుగు ఒకటే కాదు, తమిళ ఆఫర్లు వచ్చాయి కదండి. తమిళ్ కొంచెం భయపడి నేను. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. మనం కొంచెం లుక్ వైజ్గా కానీ యాక్టింగ్ వైజ్గా కానీ తమిళ్లో ఎట్లయితే న్యాచురల్గా చేస్తారో, సో అలాంటి రోల్స్ ఏమైనా వచ్చినాయి అని అడుగుదాం. వచ్చినాయండి, తమిళ్ మూవీస్ వచ్చాయి. కానీ నేనేమనుకున్నానంటే తమిళ్ వచ్చిన తర్వాత భాష అర్థమే చేస్తే ఒక రకంగా ఉంటుందండి. భాష అర్థం కాకుండా పోయి చేశాను అనుకో మళ్ళీ ఎడ్డెల్లే ఉంటాను. అది వాళ్ళకి నచ్చలేదు అనుకో, డైరెక్టర్కి నచ్చలేదు అనుకోండి, అదే వేస్ట్. ఒక్క సినిమాతో వెనక్కి వెళ్ళిపోతాము. అదేదో కాస్త నేర్చుకున్నాక పోయామనుకోండి చచ్చిపోయేదా చేయొచ్చండి. ఇండస్ట్రీలో ఏముంది చెప్పండి, ఇది ఒక గొప్ప వరం అనుకోవాలి. దీనికి
ఒక జాబ్ లాంటిది కాదు. ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు చేయాలి, 55 సంవత్సరాలు చేయాలి. సర్టిఫికేట్ చచ్చిపోతున్నా కూడా ఇవాళ చేయొచ్చు మనం యాక్టింగ్. అది గొప్ప వరం కదా. మరి రాజమౌళి గారిని అడిగారా RRRలో ఉన్న రోల్ కోసం? సార్ నాకు ఫోన్ వచ్చింది సార్. RRRలో నాకు తెలియదు, క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదండి. RRRలో అడిగారు కానీ ఆ టైంలో నేను కొంచెం డేటు అప్పుడు ఖాళీగా లేదు సార్. మా బాహుబలి టీంనే అడిగారు కంప్లీట్గా, మా 5 మెంబర్స్ని అడిగారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. ఇంకా నేను క్యారెక్టరైజేషన్ కూడా ఏంటో నాకు అర్థం కాక మళ్ళీ మిస్ అయ్యారు. పర్లేదండి. ఫీల్ అవుతున్నారు మరి? కొంచెం వెళ్ళపోయాను అని బాధ ఏమన్నా ఉందా కొంచెం? అంతకు మించి అది ప్రసాదం, అది తీర్థం అయితే ఇది ప్రసాదం కూడా పెట్టేశారు కదా దేవుడు. తీర్థం గురించి ఇంకెందుకండి, ప్రసాదం వచ్చిన తర్వాత అన్నీ మనకి అనుకుంటే ఎట్లాగా. ఆ అవకాశం ఏరే వరకు ఒకరికి వచ్చి ఉంటుంది కదండి. హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ తేజ సార్ మూవీ అండి. తేజ సార్ బంగారం అండి బాబు, ఫెంటాస్టిక్ మ్యాన్. అసలు ఓపెన్ హార్టెడ్ తేజ సార్, ఓపెన్. అంటే తేజ గారికి కోపం ఎక్కువ, సెట్స్లోనే ఎవరైనా సరిగ్గా చేయకపోయినా లేదంటే కొంచెం అటు ఇటు చేసినా కొడతారు. ఉత్తమ ఆటలు అండి, ఉత్తమ ఆటలు. ఇప్పుడు ఏమంటారు కదా, అరిచే వాళ్ళు కరవరు అన్నట్టుగా. ఇందాక నేను కూడా మీతో అట్ట మాట్లాడి చేసావా, అంత బిల్డప్, అంత పైన, లోపల ఏముండదు, ఫస్ట్ ప్యూర్ హార్ట్. నిజంగా తేజ సార్ కూడా అంతే, అరవరు. కోపం నేను చేసిన వరకు నేనే రాజు నేనేమంతా చేశాను సార్ దగ్గర. ఇప్పుడు ఇది చేశాను మరి అసలు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా చెప్తారండి తేజ సారు. భలే భలే మంచి మనిషి అండి అతను. అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక టాక్ వచ్చిందంటే ఎక్కడో చోట ఏదో జరిగే ఉంటుంది కదా. సో మీ సెట్స్లో రాజా లేదు లేదు, మాకు ఒక తేజ సార్ సిచ్యువేషన్ ఏంటంటే, తనకి నచ్చకపోతే 100 సార్లు అది 1000 సార్లు అని షార్ట్ తీస్తాడు. ఎన్ని రోజులని తీస్తాను అంటాడు ఆయన, తేజ సార్ గారు. ఎన్ని రోజులని తీస్తాను, నాకు కావాల్సిందే. యాక్టింగ్ వైస్ కూడా తేజ గారి దగ్గర చేసిన వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ బాగా నేర్చుకోవచ్చు అండి, చక్కగా నేర్చుకోవచ్చు. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తేజ గారు, చాలా బాగా ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది దొరకదు, అదొక క్లాస్ అనుకోవాలి, తెలుసా అండి. అబ్బా నిజంగా నేను నన్ను తంతే ఏదో బోర్ల గంపలో పడ్డట్టుగా నేను వెళ్ళే డైరెక్టర్లు అందరూ అలా ఉండొచ్చు, కానీ నేను వర్క్ చేయలే కాబట్టి నాకు తెలియదు. నేను చేసిన డైరెక్టర్ల వరకే నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విధానం నేర్చుకుంటానండి. ఒక డిసిప్లిన్ అనేది రాజమౌళి సార్ దగ్గర, ఒక మంచితనము ఎలా మాట్లాడాలనేది సుకుమార్ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఒక యాక్టింగ్ ఎంత జోవియల్గా ఉండొచ్చు అనేది మన తేజ సార్ గారి దగ్గర. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నేర్చుకోవచ్చు అండి. చాలా తేజ సార్ అయితే ఇలా మాట్లాడతారు, ఏందే అంట కదా అంట ఏంట సార్. చాలా చాలా మంచి వ్యక్తి. ప్రభాస్తో చేస్తారు, బన్నీతో చేస్తారు, రామ్ చరణ్తో చేస్తారు. ఇంకెవరైనా వీళ్ళతో చేయాలి ఈ హీరోకి మదర్గా కానీ లేకపోతే వేరే ఏ క్యారెక్టర్గా ఏమైనా ఉన్నాయా డ్రీమ్స్? ఒక్క పవన్ సార్తో వచ్చింది సార్ క్యారెక్టర్. నాకంటే పవన్ సార్ అంటే యాక్చువల్ కొంచెం ఇష్టం మీన్స్ ఒక బ్రదర్. నాకు చెప్పాక మా ఊర్లో ఒక సింగర్ అండ్ ల్యాండ్ విషయాలలో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంతో ఫైట్ చేశారు, ఎంతో హెల్ప్ చేశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. మెసేజ్ పెట్టడం ఏంది, ఒక అండగా ఉన్నారు. వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళొక బలం కూడా. అంటే నేను సినిమా వైజ్ చెప్పట్లే కానీ బయట తన మనస్తత్వానికి చాలా న్యాచురల్గా ఉంటారు, నాలాగా అనిపిస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు అనుకుంటారు అదే వీడు అచ్చ నాలాగే అనిపిస్తున్నాడు, ఎలా అనిపిస్తుందో నాకు కూడా సార్ అలా చాలా ఓపెన్గా అనిపిస్తారు, మంచిగా అనిపిస్తారు. మరి వచ్చిన ఆపర్చునిటీలో మీరు చేయలేదు? లేదు సార్, నాకు డేట్లు కుదరలేదు. 3 సార్లు ఫోన్ చేస్తారు వకీల్ సాబ్లో. మరి ఏం క్యారెక్టర్ ఏమో నాకు తెలియదు, చేసిన మేనేజర్ సార్కి తెలుసు, మరి కోడక్టర్ గారికి 3 సార్లు ఫోన్ చేస్తారు పాపం. 3 సార్లు ప్రాబ్లం అయింది. సేమ్ పుష్ప డేట్లో అవి అయినాయి. యాక్చువల్గా పుష్ప దానికే నేను 2 సినిమాలు ఓకే చేశాను. సుకుమార్ సార్ అన్నారు, ఏం చేస్తున్నావమ్మా అన్నారు. సార్ మన సినిమాలకు కొంచెం డేట్లు ప్రాబ్లం. ఏం లేదు, నువ్వు ఒప్పుకో, చేసేసేయి, డేట్లు మనం అడ్జస్ట్ చేద్దామని ఒక మాట ఇట్లా అన్నాడు పుసుకున్న సారు. సరే అని చెప్పేసి ఒక 2 మూవీస్కి ఇచ్చేసాను.
ఏ మూవీస్ అవి? నాకు అసలు కరెక్ట్గా కూడా డీటెయిల్స్ తెలియదు. అది సరే అని చెప్పి మేనేజర్ గారు మాట్లాడారు. ఒక సినిమాకి అయితే పేమెంట్ వేశారు, ఒక సినిమాకి అయితే డేట్లు చెప్పేశారు. నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి, ఇంకొక 2 డేస్లో వెళ్ళిపోవాలి. వీళ్ళు మన పుష్ప వాళ్ళు డేట్లు చెప్పారు సార్, ఒక 10 డేస్ తర్వాత ఉంటుంది. వీళ్ళది జస్ట్ 2-3 డేస్లో ఉంటుంది, ఒక 5 డేస్లో అయిపోతుంది షూటింగ్. అది అయిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ మన ఫాజిల్ సారు ఏదో ప్రాబ్లం అయ్యి తను ఆగిపోయారు. తను ఈ 10 డేస్ తను చేయాల్సింది, తను స్టాప్ అయిపోయింది. తను ఆగిపోవడం వల్ల మమ్మల్ని మూవ్ చేసేసారు ముందుకి. వీళ్ళు ఇక శ్రీ విష్ణు సార్ ఫోన్ చేస్తారు, అమ్మ డేట్ ముందే వేరే సార్ ఫోన్ చేస్తారు, మన అనిల్ గారు ఫోన్ చేస్తారు, కల్పలత గారు ఇలా అని చెప్పి మెసేజ్ పెడతారు. ఈ మెసేజ్ అలా మెసేజ్ రాగానే గుండె దడ కొట్టుకుంటుంది, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుస్తుంది. అమ్మటే సార్కి ఫోన్ చేస్తారు, అనిల్ గారు నాకు డేట్ ఫస్ట్ టైం డేట్ లేదని చెప్పా వాళ్ళకి. డేట్ లేదా సార్, మీరు డేట్లు పంపించే కదా అని చెప్పి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ పంపించి తర్వాత శ్రీ విష్ణు ఏంటి కల్పలత డేట్ లేవన్నా అంట. సార్ మీరు మనకి ఇచ్చిన తర్వాత వేరే ఇచ్చాను సార్. అలా ఇలా కుదురుతుందమ్మా మనకి, కాదండి కొంచెం ఫస్ట్ ఒక 2 సెకండ్స్ గట్టిగా మూడోసారి ఇట్లా కాదమ్మా, మన ఈ సినిమా ఎక్కడికో పోతుంది, మంచి క్యారెక్టరు, ఎప్పుడు ఎవరెవరు డేట్లు అవుతాయో మనకు తెలియదు కదా, అందుకోసం కొంచెం చూడమ్మా అంటే, సార్ మీరు మాట్లాడండి సార్ వాళ్ళతో ఫోన్ అని నేను చెప్పా కదా. నాకు తర్ర ఎక్కువ, మీరు ఫస్ట్ గడగడ మాట్లాడుతున్న తర్వాత అసలు ఏమి ఉండదు, గాల్లో బెలూన్లో గాలి తీసినట్టే ఉంటుంది నా వ్యవహారం. సార్ మీరు మాట్లాడండి సార్ అంటే, సార్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేసి సార్ నువ్వు చెప్పు ఏదో ఒక అబద్ధం చెప్పు అని అన్నారు సార్. అంటే సరే అని వాళ్ళకి ఫోన్ చేశాను. నాకు అబద్ధం చెప్పడం రాలే. ఫోన్ చేస్తే సార్ ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు, మీ కాల్ పట్టుకుంటా సార్, నాకు ఆ డేట్లు అడుగుతున్నారు, మీరు ఏమనుకోవద్దు, అస్సలు కుదరంటే కుదరదు అంటున్నాను సార్, ప్లీజ్ సార్ నేను కలుస్తాను సార్, మాట్లాడతాను సార్. అయ్యో ఎందుకమ్మా ఇట్లా అడగడం, సరే ఓకే నేను చెప్తాలే మాట్లాడతాలే అని చెప్పి వాళ్ళు ఓకేనా అన్నాక మళ్ళీ నాకు ఫోన్ చేశాను సార్కి, చూసిన సార్ ఏమన్నారమ్మా సార్ చెప్పి ఏం చెప్పాను అంటే, మళ్ళీ సార్ కొంచెం ఫస్ట్లో కొంచెం గట్టిగా మాట్లాడారు కదా, అది కాదమ్మా మరి నువ్వేం చెప్పావంటే, లేదు సార్ ఉన్న వాస్తవం చెప్పేశాను, నాకు డేట్లు ప్రాబ్లం అని చెప్పాను, నేను కాల్ పడు. అయ్యో ఏందమ్మా నువ్వు ఇంత ఇండస్ట్రీలో ఇంతమంది చూసా కానీ నీ అంత అమాయకురాలు నేను అక్కడ చూడలేదు, నీకు డేట్లు మాట్లాడడం కుదరట్లేదు, నువ్వు అర్జెంటుగా మేనేజర్ని పెట్టుకో, వాళ్ళు మేనేజ్ చేస్తారు, నీకు మాట్లాడడం రావట్లేదు. సరే సార్. అప్పటి నుంచి సార్కి నేనంటే ఏదో తెలిసింది, ఏం లేదు బిస్కెట్ వ్యవహారం తింది పాపం. అప్పటి నుంచి ఎప్పుడు డేట్ ఉన్నా ఏదన్నా సరే ముందే సారు ఇంటిమేషన్ ఇస్తారు. డబ్బింగ్ దగ్గర కానీ మంచిగా అందరూ ఎంకరేజ్ చేశారండి. ఒక అమ్మ నాన్న, ఒక ఫ్యామిలీ, అన్న తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళు చేయబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను. మీరు మా ఇంటి దాకా వచ్చారు అంటే వాళ్ళు పెట్టిన భిక్ష. ఆ భిక్షకి ఆడియన్స్ ఒక రికగ్నైజ్ చేశారు చేయబట్టి. ఆ ప్రేక్షకు వాళ్ళు దేవుళ్ళు నాకు ఇప్పుడు. వాళ్ళు నన్ను బాగుంది అని మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల అది మీ చెవు దాకా వచ్చి మీరు ఇక్కడ దాకా వచ్చి ఈరోజు నా ముఖాన్ని మళ్ళీ మా ప్రేక్షక దేవుళ్ళకి అసలు కల్పలత మనసులో ఏముంది, కల్పలత అంటే ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చింది, ఏంటి ఆమె పరిస్థితి, అందరు తెలుగు వాళ్ళు మన దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను మాట్లాడడం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం ఇట్లా నొక్కిపట్టి మాట్లాడితే నాకు కొంచెం నత్తి మాట్లాడితే బూత్ వచ్చేస్తాను. అందుకోసమని కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నారు. డబ్బింగ్లో కూడా ఇదే ప్రాబ్లం అయింది నాకు. డబ్బింగ్ కూడా నేను ఓన్గా చెప్పాను. పాపం ముగ్గురితో చెప్పించారండి. చెప్పించే కానీ మరి స్లాంగ్ మరి అంటే నా ఫీలింగ్ అనేది నేను చెప్తేనే అక్కడ సెట్ అవుతుంది, వాళ్ళు చెప్తే అర్థం కావట్లేదు. ముగ్గురు చెప్పించినా కూడా మళ్ళీ వాళ్ళ పక్కన పెట్టించేసి, సుకుమార్ సార్ ఏది ఏమైనా తనకు ఒంట్లో బాగాలేకపోయినా ఏదేమైనా సార్ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి చెప్పించండి, రోజు ఒక్క బిట్టనే కావాలని చెప్పాను. ఇంకా ప్రవీణ్ గారు, వెంకట్ గారు, ఇంకా డబ్బింగ్ ఇన్ఛార్జ్ గారు పాపం ఓపికగా, మోహన్ గారు, ప్రతి ఒక్కరు నా లైఫ్లో నేను రాసుకునే బుక్లో కొంతమంది పేర్లు ఉంటాయి. అవి నేను చచ్చిపోయినా సరే ఆ పేర్లు అలాగే ఉంటాయి. సూపర్. సో డెఫినెట్గా
మీ పుష్పతో స్టార్ట్ అయిన ఈ సక్సెస్ అంటే ఫుల్ లెంత్ రోల్స్ అనేవి మీకు డెఫినెట్గా ఇయర్లో ఒక 10-15 పెద్ద సినిమాలకు మీరు చేయాలని, అలాగే కళ్యాణ్ గారు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య, ఆ సినిమాలో ఏదో ఒక సినిమాలో మీకు ఆఫర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ఆడియన్స్ అందరికీ మీకు ఇంత సక్సెస్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి పాదాలకి నమస్కారం పెడుతున్నాను. ఎందుకు అంటే ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఎన్నో బాధలు పడ్డాను. అనుకోవచ్చు ఏంటమ్మా మాకు తలనొప్పి ఏంది ఇదంతా ఏంది అనుకోవచ్చు, కానీ మీరే ఎంత తలనొప్పి అయినా మీరే భరించాలి. ఎందుకంటే మీరే ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి మీరే భరించాలి. కాబట్టి నేను ఏది చెప్పినా మీరే వినాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. అమ్మ అందరికీ పేరు పేరున, నన్ను తిట్టుకునే వాళ్ళని పక్కన పెడదాము, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి అందరూ చెప్తున్నాను. తిట్టుకున్నా సరే అది కూడా ప్రేమతో నేను గుర్తుపెట్టుకుంటేనే కదా తిట్లు వచ్చేది, లేకపోతే గుర్తుకు రాదు కదా. నన్ను ఈ ప్లేస్లో తీసుకొచ్చినందుకు, మా సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు, మా టీం అందరికీ మీ బ్లెస్సెస్ ఉండటం వల్ల మేము ఇక్కడ దాకా ఉన్నాము. మీరు ఎల్లప్పుడూ మీ ప్రేమ ఇలాగే ఉండి నన్ను కొంచెం ఇట్లా జస్ట్ ఎంకరేజ్ చేస్తే నేను ఇంతకంటే మంచి సినిమాలలో మంచి యాక్టింగ్ చేస్తాను, పర్ఫార్మెన్స్ చేస్తాను, ఇంకా బాగా చేస్తాను, మిమ్మల్ని మెప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా ఉండబట్టే నన్ను ఈరోజు వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. లేదనుకుంటే నేను ఎక్కడో ఉండేదాన్ని, నేను ఎవరు కూడా మీకు తెలిసి ఉండేది కాదు. అందరికీ 2021 అనేది అందరి లైఫ్లో ఎలా ఉంటుందో తెలియదు. కొంతమందికి మంచిగా ఉండొచ్చు, కొంతమందికి బ్యాడ్ జరగచ్చు. కానీ 2022 అందరి లైఫ్లో ఒక మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ధనుష్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.